ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ రఘురామాచార్యులు అధ్యాపకులు విద్యార్థులతో కలిసి చేపట్టారు. ప్రిన్సిపల్ రఘురామాచార్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి నెల 3వ శనివారం మన గృహం కాకుండా మన చుట్టుప్రక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు నడుపుతున్నారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అధ్యాపకులతో విద్యార్థులతో కలిసి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా పాటిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ గా కళాశాల వాతావరణం ఉండేటట్టు చూసుకుంటున్నామని ప్రిన్సిపాల్ చెప్పారు. విద్యార్థులు అధ్యాపకులు కళాశాల ప్రాంగణం చెత్తాచెదరం తొలగించి శుభ్రం చేశారు. గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ తరఫున ఈనాటి ఫిబ్రవరి 15 రోజున మనకు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో విద్యార్థులు అలాగే అధ్యాపక బృందం అంతా కూడా కలిసి చుట్టుపక్కల పరిసరాలు క్లాస్ రూమ్స్ అలాగే మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరిగింది ఈరోజు. అలాగే ప్రతి నెల కూడా 3వ శనివారం రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి కూడా క్లీన్ చేసుకొని పరిసరాలను తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పరిసరాల పరిశుభ్రత వల్ల పర్యావరణంను గాలి కాలుష్యం ద్వారా కానీ నీటి కాలుష్యం కానీ లేదా శబ్ద కాలుష్యం ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వాటిని కూడా అవగాహన కల్పించి వాటి ద్వారా అందరికీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అలాగే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నింటి కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించిన పై అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం. మాన్యశ్రీ గౌరవనీయులకు శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ శుభ్రత పరిశుభ్రత అనే అంశంపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ప్రతి క్లాసు లెక్చరరు విద్యార్థులు అందరూ కలిసి వారి రూములను గ్రౌండ్ను శుభ్రం చేయడం అనేది ఈ విధంగా ప్రతి 3వ శనివారము ప్రభుత్వ ఆదేశాల మేరకు భాగంగా ఈ యొక్క శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టుటకు నిర్ణయించడమైనది. ఇందుకు విద్యార్థులు లెక్చర్స్ అందరూ సహకరించినందుకు నా యొక్క తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా